పురుషులకి ధీటుగా పెరగాలనే ఒక సంకల్పంతో ఆ రోజు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మరి వాటిని ఆదర్శంగా తీసుకొని 2024లో పార్లమెంట్ మెంబర్ అయినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారు, మరి అంతకుముందు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నున్నా సరే వీటి మీద పెద్దగా దృష్టి పెట్టేవాళ్ళు కాదు. మరి ఆయన ఈ సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు, అంటే ఎంపీ ఏం చేయగలడు అనేదాన్ని మరి ఆయన ఒక అవగాహన చేసుకున్నట్టుకున్నాడు. రాకముందే ఎంపీ అవుతాను అనుకున్నాడు ఏమో, మాత్రం ముందే ఒక అవగాహనతో వచ్చినట్టు ఉంది ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం. ఇందాక గద్దె రామ్మోహన్ గారు, బోండమ్మ గారు చెప్పినట్టు మీరు ముఖ్యంగా మహిళలు రేపు ఈ కార్యక్రమాలు చేస్తే ఎంబ్రాయిడింగ్ కానీ, లేదా దోమల నిర్మూలన, బొజ్జింకల నిర్మూలన, అలాగే లెదరు, నాన్ లెదరు, ఇవన్నీ కూడా 250 మందిని మరి ఇక్కడి నుంచి పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించారు. వీళ్ళిద్దరూ ఇందాక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఉమా గారు, అలాగే రామ్మోహన్ గారు, రేపు మీరు కోటేశ్వర్లు అవుతారు అంటే మీరంతా ఏంటి కోటేశ్వర్లు అవుతావు అనుకోకూడదు. మొక్క ఎప్పుడు చెట్టు అయింది, ఒక మొక్క వేస్తే అది చెట్టు అయింది. వీళ్ళు ప్రారంభించే ఈ చిన్న వ్యాపారమే రేపు పెద్ద స్థాయికి వెళ్తారు, పెద్ద స్థాయికి వెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అంబానీ వాళ్ళు కూడా మొక్కలే చెట్లే వృక్షాలు అయిపోయింది. అలాగే మీరు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే పార్లమెంటు సభ్యులు 250 మందిని మరి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి శిక్షణ తరగతులు ఇప్పటివే కాకుండా ప్రతిరోజు మరి వాళ్ళ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆఫీసు నుంచి చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఆయనకి పేరు వచ్చే విధంగా అక్కర్లా, ఆయన వల్ల మీ కుటుంబాలు బాగుపడ్డాయి అని ఇంకొకరికి ఆదర్శంగా వాళ్ళు ఇంకొకరు కూడా ఇలాంటి వాటిలోకి వెళ్ళి ఆ కార్యక్రమాలు తీసుకునేలాగా మీరు కూడా 250 మంది కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఏదేమైనా సరే పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు ఇటు శాసనసభ్యుల్ని కలుపుకుంటూ ఎవరైతే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కానీ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వర గారు, విప్పు గారు కానీ, వీళ్ళని కలుపుకుంటూ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేస్తే ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం, ఏంటంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక కార్యక్రమం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం పెట్టినటువంటి శివనాథ్ చిన్ని గారికి మేమందరం కూడా, బోండమ్మ గారు కానివ్వండి, గద్దె రామ్మోహన్ గారు, నేను కానీ, మీరా గారు కానీ, మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు కూడా అండగా ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఆయనకి తోడుగా మేమందరం కూడా నడుస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఒక సూక్తి ఉంది, చేపలు పట్టేవాడికి చేపలు కాదు ఇవ్వాల్సింది వల అని. అంటే వల ఇస్తే తాను జీవనం పొందుతాడు అనేది ఇది సూక్తి. కేశినేని చిన్ని గారు విజయవాడ పార్లమెంటు చరిత్రలో 2,87,000తో గెలిచినటువంటి వ్యక్తి. ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్ తర్వాత ప్రజల మనసులు గెలవాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తిగా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఇంతవరకు ఎవరికి కూడా ఈ ఆలోచనలు రాలేదు. ఎందుకంటే మహిళలకి వాళ్ళ నైపుణ్యత, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వాళ్ళు తయారు చేసుకునే విధంగా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయటం అనేది అద్భుతం. ఎందుకంటే ఈ రోజున దాదాపు 10 రంగాలలో దాదాపు 500 మందికి ఎంతో వ్యయంతో కూడుకున్నటువంటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం వలన ఇవాళ 500 మంది అవుతారు, రేపు 5,000 మంది అవుతారు, 5 లక్షల మంది అవుతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈరోజు బ్యాగులు తయారు చేయటం కానివ్వండి, లేదంటే కుట్టు మిషన్లు నేర్చుకోవటం, ఎంబ్రాయిడింగ్ నేర్చుకోవటం, లెదర్ బ్యాగులు కుట్టడం నేర్చుకోవటం, సెదల నివారణ మందులు ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా దాన్ని ఉపయోగించాలని నేర్చుకోవటం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసిన చిన్ని గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు స్వయం ఉపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వం సహకరిస్తుంది. వాళ్ళ డ్వాక్రా సంఘాలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టినటువంటిది. ఈ రోజున అనేకమైనటువంటి ఆదరణ కానీ అనేక పథకాలు తీసుకొచ్చి స్వయం ఉపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ప్రయత్నం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఏదైతే పేద వర్గాలు ఉన్నారో ఆ మహిళలకు కానీ పురుషులకు కానీ అనేక రకాలైనటువంటి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళు స్వయంగా ఇవాళ ఎంపీ గారు కూడా ఇంకో అద్భుతమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. డ్వాక్రా సంఘాల వాళ్ళు పచ్చళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మార్కెటింగ్ తెలియటం లేదు కాబట్టి అవి కూడా ఎలా మార్కెటింగ్ చేయాలి. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్టడుగు అణగారిన వర్గాలకి మనం ఈ రకమైనటువంటి చేయూతనిస్తే అది ఎంత ఖర్చు అయినప్పటికీ వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బుద్ధా వెంకన్న కూడా ఇందాక ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అంబానీ గారు కూడా ఆస్ట్రేలియాలో పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. ఆయన భారతదేశానికి వచ్చి చిన్న కుటీర పరిశ్రమ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాడు, చిన్నది. ఇవాళ మీరు పచ్చళ్ళది పెడితే అది రేపు అద్భుతమైనటువంటి రీతిలో పచ్చళ్ళ కంపెనీ తయారవ్వచ్చు, లేకపోతే బ్యాగుల కంపెనీ తయారవ్వచ్చు, లేకపోతే ఏదైనా రావచ్చు. కాబట్టి మనం కృషి ఉంటే ఫలితం దాని అంతటికి అదే వస్తుంది. ఇవాళ కేశినేని చిన్ని గారు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూస్తూ ఇలాగ స్వయం ఉపాధి కార్యక్రమాలను కూడా చూస్తూ ప్రతి గ్రామంలో తను డబ్బులు ఇచ్చి ఒక మనిషిని పెట్టి ఆ గ్రామంలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైన కష్టాలు ఉన్నాయి, అక్కడ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రభుత్వం నుంచి ఏమి కార్యక్రమాలు అక్కడ ప్రజలకు అందజేయాలి అనేటువంటిది ఎప్పటికప్పుడు ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని సంబంధిత అధికారులందరినీ పిలిచి వీళ్ళందరినీ పిలిచి మీటింగులు పెడుతూ ఎప్పటికప్పుడు ఆయన ఏదైతే ప్రజా జీవితంలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు అంకితం చేయాలి. ఇవాళ ప్రజలు రుణం తీర్చుకోవాలి. రేపు మనం 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాం పార్లమెంట్లో కాదు, ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా ఉండేటువంటి విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి మేము కూడా మరి మా బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ తత్తిమ పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఇతర 4 నియోజకవర్గాల్లో కానీ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి వాళ్ళందరినీ కలుపుకుంటూ వాళ్ళ ఆలోచనలు తీసుకుంటూ వాళ్ళతో మమేకమై వాళ్ళ ద్వారాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ముందుకెళ్తున్నటువంటి చిన్ని గారు ఇటువంటి కార్యక్రమాలు మునుముందు కూడా అనేకం చేయాలని తప్పనిసరిగా మేమందరం కూడా ఆయనకు అండగా నిలబడతామని తెలియజేస్తూ సెలవు అందరికీ నమస్కారం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలు మా గౌరవ ఎమ్మెల్యేలు బోండా ఉమ్మ గారు, గద్దె రామ్మోహన్ రావు, నన్ను, అంతేకాకుండా మీరా గారు, బుద్ధా వెంకన్న గారు, వీరందరి ఆలోచన ప్రతిరూపమే ఈ ట్రైనింగ్. మనం చూస్తే నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తా, నేను ఏ విధంగా వెళ్ళాలని నాకు సలహా సూచనలు ఇచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్న వ్యక్తులు. వీళ్ళ అడుగుజాడల్లో మనం చూస్తే బోండా ఉమ్మ గారు మరి 2009లో పెన్షన్ లేని సమయంలో పెన్షన్లు అనేది ఒక కొత్త సృష్టి. ఆ రోజు మరి అంటే ఆ రోజు ప్రభుత్వమే పెన్షన్ ఇచ్చే సమయంలో ప్రైవేట్గా పెన్షన్లు ఇవ్వటం. గద్దె రామ్మోహన్ రావు ప్రతినిత్యం ప్రజల్లో చిన్న చిన్న వ్యాపారస్తులకి తగిన విధంగా సహాయం చేయటం, అట్లాగే మీరా గారు కానీ వెంకన్న గారు కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తా చిరు వ్యాపారులకి సహాయంగా ఉండటం. ఎన్నో కార్యక్రమాలు నేను ఎగ్జాంపుల్గా 1-2 చెప్పాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా నన్ను సహకరించి నన్ను ఈ విధంగా నడిపించి నేను ఎలక్షన్స్ సమయంలో కూడా నన్ను ఈ విధంగా కార్యక్రమాలు చేస్తే బాగుంటాయని నన్ను గైడ్ చేసిన వ్యక్తులు. అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నినాదం ఒకటే, ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అనే ఒకే ఒక్క నినాదం. కానీ మనం చూస్తే ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ఎంతోమంది మెప్మా డాక్రా సంఘాలు ఉన్నాయి. అందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రభుత్వం నుంచి వస్తుంది, కానీ డైరెక్షన్ రైట్గా లేదు. ఏమేమి విధంగా చేస్తే మా సంపాదన బాగుంటుందనే
ఆలోచనలో ఎవరికాళ్ళు ఉండటం వల్ల ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏది చేస్తే వాళ్ళ అవకాశాలు బాగుంటాయని మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డిజైన్తో కూర్చుని ఎమ్మెల్యేలతో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈ కూర్చుని ఒక 10 రకరకాల 10 ఐటమ్స్ని మేము రూపొందించుకున్నాం. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే మష్రూమ్ కల్టివేషన్, తేనె పరిశ్రమ, అన్నిటికన్నా ముఖ్యంగా పెస్ట్స్ కంట్రోల్, వీటికి తోడు లంబాడీ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇట్లా మొత్తం 12 ప్రోడక్ట్స్ మేము తీసుకుని ఈ డిసెంబర్ నెలలోనే సుమారు 250 మందిని పంపించాం. ఎన్ఐఆర్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డిజైన్ హైదరాబాద్కి పంపించి ఒక్కొక్క వ్యక్తికి వారం రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా రేపు రాబోయే కాలంలో వీళ్ళు తమ సొంత కాళ్ళ మీద వాటిని ఉత్పత్తి చేసి చివరికి మార్కెటింగ్ సపోర్ట్ కూడా మేమందరం కలిసి మీకు అందజేస్తామని తెలియజేస్తున్నాం. అది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదో ట్రైనింగ్ ఇచ్చి వదిలేయటం కాదు. గందాగా బోండా ఉమా గారు చెప్పినట్టు, గద్దె రామ్మోహన్ రావు చెప్పినట్టు, ఎక్కడైతే వీళ్ళు ప్రోడక్టులు తయారు చేశారో అక్కడ మార్కెట్లు గతంలో కూడా కమిషనర్ గారితో మేము డిస్కస్ చేయడం జరిగింది, కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ డాక్రా బజార్లు, మెప్మా బజార్లు పెట్టి వాళ్ళకి ఉచితంగా షాపులు ఒక వారం ఉచితంగా ఇవ్వమని బోండా ఉమా గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు షాపులు కూడా వచ్చి మీ ప్రోడక్ట్లు వెళ్ళటమే కాకుండా ఆన్లైన్ మార్కెటింగే కాకుండా ఎక్కడెక్కడ సపోర్ట్ చేయాలో చేస్తున్నాం. మనం ప్లాస్టిక్ బ్యాన్ అన్నాం కాబట్టి పేపర్ ఇండస్ట్రీ, పేపర్ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చాం. త్వరలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ 3 రోజులు అర్బన్ మెప్మా వ్యక్తులను తీసుకొచ్చాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని. అందుకే గద్దె రామ్మోహన్ రావు ద్వారా, బోండా ఉమా గారి ద్వారా వారికి సందేశం ఇద్దాం అనుకుంటున్నాం. అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరి ద్వారా వాళ్ళ పెస్ట్స్ కంట్రోల్ అనేది సిటీలో చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎక్కడైనా ఒక ఇల్లు చెదలు పడితే దాన్ని బాగు చేయాలంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సుమారు 5-6 వేలు ఫీజు కూడా వసూలు చేస్తారు ఒక్కొక్క దానికి. దాని మీద స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు బాంబే నుంచి కూడా, ఎన్ఐఆర్డి నుంచి కాకుండా అన్ని ఆర్గనైజేషన్ నుంచి కూడా వచ్చి సింగపూర్లో కన్సల్టెంట్స్ లాగా ఉండే వాళ్ళ వ్యక్తులు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీరే చూశారు, ట్రైనింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా ప్రతి నెల మా గౌరవ ఎమ్మెల్యేలు ఇప్పుడే అర్బన్లో మొదలుపెట్టాం. గౌరవ ఎమ్మెల్యేలు గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా నాయకుల ఆధ్వర్యంలో ప్రతి నెల 3 బ్యాచ్లు ఎన్ఐఆర్డీలో కానీ విజయవాడలో 3 బ్యాచ్లు ట్రైనింగ్ అయ్యే విధంగా ప్రతి నెల 250 మంది ట్రైనింగ్ అయ్యే విధంగా మేము రూపొందిస్తాం. చివరికి మీరు అది తీసుకునేదో ట్రైనింగ్ పొందామని కాకుండా తప్పకుండా దాంట్లో మీరు కష్టపడితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, మహిళ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఫ్యామిలీ అంత స్ట్రాంగ్గా ఉంటుందో. అది మీకు కూడా తెలుసు. అందరూ కూడా మీరు చిన్న పారిశ్రామికవేత్త అంటే లక్షలో కోట్లు కాదు, మన కుటుంబానికి 50,000 సంపాదించగలిగిన మన ఇంట్లో ఉండి సంపాదించుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలు మీరు తప్పకుండా ఫాలో అయ్యి చక్కగా చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మీ అందరికీ కన్సల్టెంట్స్, ఈఎన్వి కన్సల్ట్స్కి, ఎన్ఐఆర్డి వారికి, అంతేకాకుండా మా గౌరవ ఎమ్మెల్యేలకి, మా యొక్క గౌరవ నాయకులకి అందరికీ పేరున ధన్యవాదాలు కేసినేని ఫౌండేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సర్టిఫికేట్స్ అందరితో ఫైల్ సర్టిఫికేట్స్తో పాటు ఫెలిస్టేషన్ కూడా ఉంది సార్. ట్రైనర్స్ మొక్కలు దుర్గా అందరూ ప్రపట్లు పట్టండి అమ్మా. మీరే నేను లక్ష్మి గారు, దుర్గా గారు, తెలుసు. దుర్గా గారు మీరు
రండి మీరు అసలు మీరే ఇవ్వాలి. మేము ఇస్తాం ఉంచండి అది వచ్చేసింది అందరూ